నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం. ఈవేళ మార్కెట్లో ఏది స్వచ్ఛమైనదో ఏది కలుషితమైనదో కనిపెట్టడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల విషయంలో ఎడాపెడ ఎరువులు వేసి పురుగు మందులు వేసి పండించేస్తున్నారు. ఈ పెడ ధోరణికి విరుగుడుగా ఓ కంపెనీ స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తులకి శ్రీకారం చుట్టింది. 24 మంత్ర పేరుతో మనందరికీ పరిచయమైన బ్రాండ్ సృష్టికర్త రాజ్ శీలం ఈ వారం మన అతిథి. నమస్తే రాజ్ గారు. నమస్తే అండి మాధవ్ గారు. వెల్కమ్ టు అవర్ షో అండి. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీ కెరియర్ జర్నీని ఒక ముక్కలో వ్యవసాయం నుంచి వ్యవసాయానికి అని చెప్పుకోవచ్చు. నల్గొండ జిల్లాలో ఒక వ్యవసాయ కుటుంబం మీది. మధ్యలో అహ్మదాబాద్ వెళ్ళి ఐఐఎంలో చదివారు. కొన్నాళ్ళు సాఫ్ట్వేర్లో ఉన్నారు. తిరిగి పొలంలోకే వచ్చి చేరుకున్నారు. ఈ మలుపుల గురించి చెప్పండి. బికాస్ మీరు అన్నట్టు మాది రైతు కుటుంబము. సో చిన్నప్పటి నుంచి అగ్రికల్చర్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. మేము సిటీలో హైదరాబాద్లో చదువుకున్నా కూడా ప్రతి పండుగలకు తర్వాత సెలవులకు ఊరికి వెళ్ళినప్పుడు పొలంలో మా ఫాదర్ యూస్ టు మేక్ అస్ గో, పొలంలో ఉండి పని చేయటము. సో అది ఫస్ట్ నుంచి కొంచెం అలవాటు. దాని తర్వాత నేను చదివింది కూడా బీఎస్సీ అగ్రికల్చరు, మేనేజ్మెంట్ ఐఏఎంలో చేశాను. ఐఏఎంలో చేసినప్పుడు నాకు వేరే రంగాల్లో ప్రవేశించడానికి చాలా అవకాశాలు ఉండేవి అప్పుడు. కాకపోతే నాకు ఇది ఇంట్రెస్ట్ కనుక ఈ అగ్రికల్చర్లోనే ఉండాలని ఇండియన్ అగ్రికల్చర్ కంపెనీని 88లో పాస్ అయినప్పుడు జాయిన్ అయ్యి అప్పుడు బేసికలీ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్, సీడ్స్ ఇవన్నీ తయారు చేసి విక్రయించే కంపెనీ అనమాట. సో ఆ కంపెనీలో ఫస్ట్ 88లో జాయిన్ అయ్యి 2000 వరకు ఉన్నాను. ఒక వ్యవస్థలో పనిచేసినప్పుడు మనము ఆ వ్యవస్థ రూల్స్, రెగ్యులేషన్స్, వాళ్ళ విజన్ను మనం అంతకంటే దాటలేము. సో అందుకొరకే నేను నా మనసులో ఉన్నది నేను చేయాలంటే నేను సొంతంగా స్టార్ట్ చేయలేము ఎప్పుడు ఉండేది. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అని ఫ్రెండ్స్తో స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేయగానే 6 నెలలకు .com బస్ట్, అంటే అది ఫస్ట్ ఇంటర్నెట్. ఇప్పుడు మనం సెకండ్ జనరేషన్ ఇంటర్నెట్లో ఉన్నాము, అప్పుడు ఫస్ట్ జనరేషన్. అది కొలాప్స్ అయిపోయింది మార్కెట్. వీఆర్ నాట్ ఏబుల్ టు రేజ్ ఫండింగ్. దాని తర్వాత అమెరికాలో 9/11 దారుణమైంది. దాని నుంచి ఆ బిజినెస్ అంతా పోయింది. సో అది ఫస్ట్ వాజ్ ఎ ఫెయిలియర్. దెన్ సెకండ్ జర్మన్ పార్ట్నర్తోని వీ స్టార్టెడ్ ఏ స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. కాకపోతే ఒక 2 years బిల్డ్ చేసిన తర్వాత నాకు అది అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఎప్పుడు అగ్రికల్చరే మళ్ళీ లాగేది. సో దెన్ ఫైనలీ ఐ సోల్డ్ ఆఫ్ దట్ బిజినెస్ చేసి దాని తర్వాత ఇది దట్స్ హౌ ఐ థింక్ ఐ గాట్ ఇన్ టు బిజినెస్ అండ్ దెన్ ఆల్ దిస్ లిటిల్ స్టోరీ. మీరు 2004లో మీ కంపెనీ శ్రేష్ఠ న్యాచురల్ బయో ప్రొడక్ట్స్ ప్రారంభించారు. కొన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని తీసుకొచ్చారు మార్కెట్లో. అప్పటికి ఇంకా సేంద్రియ వ్యవసాయం కానీ వాటి ఉత్పత్తుల గురించి కానీ పెద్దగా ఎవరికి తెలియదు. మరి ఏ ధైర్యంతో మీరు ఇది మొదలుపెట్టారు? ఒకటేమో నాకు ఫస్ట్ ఈ ఆర్గానిక్ అని కాదు, బట్ సంథింగ్ పెస్టిసైడ్స్ లేకుండా రైతులకు బెనిఫిట్ అయ్యేది ఏదో చేయాలని ఫస్ట్ ఆలోచన 1992లో వచ్చింది. నార్మల్గా వచ్చిన డైరీ అప్పుడప్పుడు రాసుకుంటుంటాను. సో వెన్ ఐ గో బ్యాక్, ఆ డైరీలో 92లో ఫస్ట్ టైం స్టార్టెడ్ రైటింగ్ 1 page, ఇది చేయాలి దీని గురించి ఏదని. సో అది ఎప్పుడూ మనసులో ఉండేది. కాకపోతే ఇలాంటిది చేయాలంటే కొన్ని డబ్బులు కావాలి, రిస్క్ కూడా ఉంటుంది. సో నేను ఆ సెకండ్ బిజినెస్ సేల్ చేసినప్పుడు దట్స్ ద ఫస్ట్ టైం యాడ్ సమ్ మనీ. ఎందుకంటే నేను ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 2 లక్షలతో స్టార్ట్ చేశాను అంతే. దట్ వాజ్ ఓన్లీ మై సేవింగ్స్. సో దెన్ నేను అన్నాను, ఇప్పుడు వాట్ ఎవర్ లిటిల్ మనీ ఈజ్ దేర్, మ్యాక్సిమం పోతే వచ్చినవి పోతాయి. అట్ బెస్ట్ హ్యావ్ సమ్ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ ఉంది. ఏది ఫెయిల్ అయినా అట్లీస్ట్ ఎవరైనా ఉద్యోగం ఇవ్వకపోతారని. సో అది దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ సెకండ్ ఈజ్ 35 అండి. మై ఫాదర్ అప్పుడేమో 35, ఎగ్జాక్ట్లీ 35 స్టార్టింగ్. దెన్ ఇది సెకండ్, ఇది రైతులకు చేయాలి. ఎందుకంటే ఎర్లీ 90s చూస్తే అప్పుడే ఫార్మర్ సూసైడ్స్ అనేటివి స్టార్ట్ అయినాయి. సో నేను అప్పుడు ఈ కంపెనీలో పనిచేసేవాడిని, రైతులతో పనిచేసేవాడిని. సో అది చూసినప్పుడు నాకు చాలా డిస్టర్బ్ అయింది. సో దెన్ సెకండ్ ఏంటంటే ఆ పురుగు మందులు అదన్నీ వాడటము, నేను చాలా తినడం మానేసాను 92 నుంచి. క్యాబేజ్, కాలీఫ్లవర్, లాట్ ఆఫ్ థింగ్స్, పొటాటోస్, అంత పెస్టిసైడ్ అంటే పాయిజన్. ఇది తినలేనని చాలా మానేసాను. అది ఎప్పుడు ఉండేది. దాని తర్వాత మా ఫాదర్ క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా లాట్ ఆఫ్ రీసెర్చ్ ఐ డిడ్.
క్యాన్సర్ ఇన్సిడెన్స్ బాగా పెరిగిందని నాకు తెలిసింది. అంటే పెస్టిసైడ్స్ వల్ల అయి పెస్టిసైడ్స్ ఉండొచ్చు పొల్యూషన్ వల్ల. సో ఈ రెండు వాజ్ ద మెయిన్ థింగ్. సో యాజ్ ఐ సెడ్ నేను చిన్న కాలేజ్ నుంచి కూడా బిజినెస్ అంటే సోషల్ పర్పస్ ఉండాలి. సో దెన్ ఐ సెడ్ దిస్ ఈజ్ అ గుడ్ కాంబినేషన్. సోషల్ పర్పస్ ఒకటి, తర్వాత అండ్ అల్టిమేట్లీ బిజినెస్ హ్యాస్ టు బీ ప్రాఫిటబుల్ నాట్ బికాస్ వీ హ్యావ్ టు మేక్ మనీ, బట్ వీ కెన్ రీఇన్వెస్ట్ అండ్ keep on growing the impact. Yes. So that is important. And then I thought it will also help a lot of people. Okay. So that's how I got into organic. మీ మొదట ప్రాజెక్ట్ రాజస్థాన్లో మొదలైంది. ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాల్లో ఉత్పత్తి జరుగుతుంది? మీ బిజినెస్ మోడల్ ఏమిటి? మీరు పండిస్తున్న సేంద్రియ పంటలు ఏమిటి? ఇప్పుడు మేము 15 రాష్ట్రాల్లో రైతులతో 45,000 రైతులు 2,30,000 ఎకరాల్లో చేస్తున్నాము. ఇది బేసిక్లీ మేము ఏం చేస్తామంటే రైతులకు ఆర్గానిక్ మీద అవగాహన కల్పించి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి సూపర్విజన్ చేసి వాళ్ళకు టెక్నికల్ అంటే మేము ఇన్పుట్స్ ఏమి ఇవ్వము, ఎందుకంటే ఆర్గానిక్లో అవసరం లేదు. సో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత సూపర్విజను గైడెన్స్ అవన్నీ ఇచ్చి చేస్తాం. ఆర్గానిక్ నార్మలీ సర్టిఫికేషను 3 to 4 years పడుతుందండి. అంటే రైతు ఈ సంవత్సరం ఆర్గానిక్ మొదలు పెడితే అది 3 to 4 years తర్వాత సర్టిఫై అవుతుంది. అప్పుడే మనం కొనుగోలు చేసి దాన్ని ప్యాక్ చేసి ఆర్గానిక్ అని అమ్మగలుగుతాం. సో ఆర్గానిక్లో బేసికలీ 2 ప్రిన్సిపల్స్, టూ బేసిక్ ప్రిన్సిపల్స్ అండి. ఒకటేమో మనము భూమిని సారవంతం చేయటము, భూమి బాగా ఉంటే మనకు పంట వస్తుంది. దెన్ సెకండ్ ఇంకోటి ఏంటంటే న్యాచురల్ బ్యాలెన్స్, మనం ప్రకృతిలో సమతుల్యం అంటాము. ఎందుకంటే ప్రకృతిలో మంచి చెడు ఎప్పుడు ఉంటాయి, మనుషులైనా పురుగులైనా. చెడు పురుగులకు విరుగుడు పురుగులు కూడా ఉంటాయి. సో హౌ డు వి బ్యాలెన్స్? దిస్ ఇస్ ద 2 బేసిక్ ప్రిన్సిపల్స్ ఇన్ ఆర్గానిక్. సో దట్స్ వాట్ వీ ట్రై టు డూ. సో ఈ ఫార్మర్స్ను ట్రైనింగ్ ఇచ్చి మేమే సర్టిఫికేషన్ చేపిస్తాము. తర్వాత మా స్టాఫ్ ఉంటారు అండ్ అది సర్టిఫై అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రైతుల దగ్గర కొనుగోలు చేసుకొని ప్రీమియం ఇచ్చి వాళ్ళకి దాన్ని ప్రాసెసింగ్ చేసి ప్యాక్ చేసి మళ్ళీ మన దేశంలోనూ విదేశాల్లోనూ కూడా మార్కెట్ చేస్తారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మంచివే అని అందరూ అంగీకరిస్తారు, కానీ ఇది చాలా శ్రమతో కూడుకున్న పని అని, రైతులకి ఏమాత్రం లాభదాయకం కాదని కొందరు అంటారు. దే సే ద ట్రాన్సిషన్ పీరియడ్ ఇస్ టూ లాంగ్. మీరు ఇందుకు భిన్నంగా ఈ రంగంలో ఇంత విజయం ఎలా సాధించారు? ఆర్గానిక్ ఈజ్ బేస్డ్ ఆన్ 2 ప్రిన్సిపల్స్. ఒకటేమో ప్రకృతి సమతుల్యము, తర్వాత నేల సారవంతం చేయటము. ఈ 2 మనం కరెక్ట్గా చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. కాకపోతే చాలామంది ఆర్గానిక్ అంటే ఫర్టిలైజర్ పెస్టిసైడ్ మానేయటము, దాని తర్వాత ధనంతలు అదవుతుందని అనుకుంటారు. అది తప్పండి. సో దీన్ని నేల సారవంతం చేయటానికి ఒకటేమో మనకు పశువుల ఎరువు, కంపోస్ట్, దాన్ని కంపోస్ట్ చేసి వాడుకోవాలి. ఈ లాస్ట్ 3 దశాబ్దాలుగా గవర్నమెంట్ ప్రభావంతో ఏంటి, మనము ఎరువులు, రసాయనిక ఎరువులు ఎక్కువ అప్లై చేయాలి, పురుగు మందులు ఎక్కువ వాడాలి, ఇది వాడితేనే మనకు దిగుబడి వస్తుందని చాలా ప్రచారం జరిగింది. దాని నుంచి చాలామంది రైతులు ఇవన్నీ మనం ఇంతకుముందు పాత పద్ధతులన్నీ మారేశారు, న్యాచురల్ ఫర్టిలైజర్స్ వాడటం మానేసి. దాని నుంచి ఏమైందంటే మనకు సాయిల్, మన భూమి, నేల, మట్టి అంటాం కదా, సో మన దగ్గర సాయిల్ కార్బన్ కంటెంట్ ఎంత దుస్థితికి వచ్చిందంటే మనకు లెస్ దెన్ 0.1% ఉంది సాయిల్ కార్బన్ కంటెంట్. అదే మీరు అమెరికా తీసుకోండి, యూరోప్ తీసుకోండి, ఆర్ సౌత్ అమెరికా తీసుకోండి, ఇక్కడ సాయిల్ కార్బన్ కంటెంట్ అని 5 to 6%. సాయిల్ కార్బన్ కంటెంట్ ఈజ్ అ ఇండికేటర్ ఆఫ్ లైఫ్ ఇన్ ద సాయిల్. ఎందుకంటే చెట్లు అనేది ఇది జస్ట్ మట్టిలో పెరిగాయి, అవన్నీ మైక్రో ఆర్గానిజమ్స్, ఇవన్నీ సింబయోటిక్ రిలేషన్షిప్. సో మనము సేంద్రియ దాంట్లో ఇవన్నీ అప్లై చేయటం వల్ల అది సాయిల్ కార్బన్ కంటెంట్ పెరుగుతుంది. కాకపోతే మనం పశువుల ఎరువుతోని మనకు ప్రతి పంటకు 5 టన్నులు కావాలి, అంత ప్రొడ్యూస్ చేయలేము. సో దానికి పంట మార్పిడి అనేది ఇంపార్టెంట్ అండి. అంటే మనం పప్పు ధాన్యాలు తర్వాత మిగతా ధాన్యాలతోనే ఖచ్చితంగా రొటేట్ చేయాలి, చేస్తే ఫర్టిలిటీ పెరుగుతుంది. దెన్ సెకండ్ ఏంటంటే మనం పచ్చి రొట్టె అంటాం, గ్రీన్ మాన్యూరింగ్ అంటాం. ఇది ఇంతకుముందు చేసేవాళ్ళు, కాకపోతే లాస్ట్ 2-3 దశాబ్దాలుగా చాలామంది మర్చిపోయారు ఎట్లా చేయాలి అని. సో ఇది ఖచ్చితంగా ఇవన్నీ చేయాలి. ఇవన్నీ షార్ట్ కట్స్ మనము చేస్తే మనకు ఆర్గానికే కాదు, కన్వెన్షనల్లో కూడా రాదు. ఇంతకుముందు 3 బస్తాలు రసాయనిక ఎరువులు పండించే పంట ఇప్పుడు 10 బస్తాలు వేస్తున్నారు. దాని నుంచి రైతాంగం కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.
సో ఈ డెబ్ట్ రైట్ ఆఫ్ సూసైడ్స్ అనేది పెరుగుతున్నాయి. సో ఆర్గానిక్ ఐ థింక్ ఈ పద్ధతిలో చేస్తే ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. మేము కూడా ఎంచుకునేది ఏం చేస్తామంటే అఫ్కోర్స్ మా చిన్న సంస్థ, సో మేము ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కరెక్ట్ ఏరియాని ఎంచుకోవటము, ఈ పద్ధతులను ఈ పద్ధతుల గురించి రైతులకు అవగాహన చేసి వాళ్ళతో చేపియటం, ఎందుకంటే ఇది చేపియకపోతే మీకు రాదు. తర్వాత ఈ పంట మార్పిడి ఇదంతా కరెక్ట్గా చేస్తే మనకు ఈ పెస్ట్ డిజీజు అంటే పురుగులు బాధ ఇదంతా ఆల్మోస్ట్ 60 to 70% శాతం తగ్గుతుంది. సో ఇది కరెక్ట్గా చేస్తే ఇబ్బంది లేదండి. మేము ఇప్పుడు మా 15 సంవత్సరాల అనుభవంలో టిపికలీ నార్మల్ ఈల్డ్స్ రావడానికి అరౌండ్ 2 years పడుతుంది. కాకపోతే ఇప్పుడు మన డెల్టా ప్రదేశాలు ఉన్నాయి, గోదావరి జిల్లాలు ఇవన్నీ, అక్కడ ఈ మన భూసారం అనేది చాలా తగ్గిపోయింది. అలాంటి ప్రదేశాల్లో 4 నుంచి 5 సంవత్సరాలు కావచ్చు. అదే మేము ఇప్పుడు శ్రీకాకుళంలో చేస్తాము, అక్కడ భూసారం కొంచెం బాగుంటుంది, అక్కడ 1-2 yearsలో నార్మల్ ఈల్డ్స్కి వస్తాయి. సో దట్ ఈజ్ మా అనుభవం అండి. తర్వాత మేము చూసింది ఏంటంటే రైతు ఖర్చులో 10-15% తగ్గుతాయి. మెయిన్లీ అంటే ఇంకా దీంట్లో మనకు క్యాష్ కొనేది అనేది ఉండదు. ఇప్పుడు నార్మల్గా రైతులు అప్పులు దేనికి తీసుకుంటారు, ఫర్టిలైజరు, పెస్టిసైడ్, రసాయన ద్రవ్యాలు కొనడానికి తీసుకుంటారు. దీంట్లో అది అవసరం లేదు. సో మాకు చాలామంది రైతులు ఎందుకు వస్తారంటే ఫస్ట్ ఫైనాన్షియల్ రిస్క్ తగ్గుతుందని, అండ్ సెకండ్ ఏమో మా అనుభవంలో మా రైతులు ఆల్మోస్ట్ 15 to 30% మోర్ నెట్ ఇన్కమ్, అంటే ఖర్చులు పోగా ఇన్కమ్ మిగిలేది 15 to 30% ఎక్కువ వస్తుంది. సో దాని మూడోది బెనిఫిట్ ఏంటంటే పర్టికులర్లీ కరువు కాలంలో మేము చూసింది ఏంటంటే ఆర్గానిక్ ఫీల్డ్స్ ద పర్ఫార్మెన్స్ ఇస్ బెటర్ కంపేర్ టు నార్మల్ ఫీల్డ్స్. సో దీని వలన మేము ఈ 15 సంవత్సరాల్లో మా డ్రాప్అవుట్ రేట్ అంటే ఫార్మర్స్ స్టార్ట్ చేసి మా ద్వారా స్టాప్ చేసింది 5 నుంచి 6%. సో ఆల్మోస్ట్ 94% ఫార్మర్స్ ఇన్ 15 years వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు రిటైన్. మరి మన తెలుగు రాష్ట్రాల్లో వరి, పత్తి, మిర్చి, మన ప్రైమరీ క్రాప్స్ యూ కెన్ కాల్ దెమ్, ఇవన్నీ ఎరువులు వేసే పండించేస్తున్నారు కదా, మరి వారికి ఏం సలహా ఇస్తారు? రైతులు ప్రతి ఒక్కరు 100% ఆర్గానిక్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు మీరు అన్నట్టు ఇది శ్రమతో కూడిన పని. సో ఆ టైం ఇవ్వాలి, దీనికి టైం ఇవ్వకపోతే కుదరదు, ఎందుకంటే మనము ముందు జాగ్రత్త పడాలి. పాత పద్ధతులు మళ్ళీ రీస్టార్ట్ చేయాలండి. ఒకటేమో పశువులను పెంచటము, ఈ పశువుల ఎరువు కంపోస్ట్ చేసి అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారన్నా మన పొలాల్లో ఇవ్వటము. తర్వాత పంట మార్పిడి అనేది ఖచ్చితంగా, ఇంతకుముందు ప్రతి చోట మనం ఇప్పుడు వరి పండించిన చోట వరి కోసిన తర్వాత అడుగులో పెసర్లు, మినుములు వేసేవాళ్ళు. దాని నుంచి ఏంటంటే బలం వస్తుందని అది మానేశారు. ఇప్పుడు మనకు దాంట్లో పంట ఎందుకు ఎక్కువ రాకున్నా దాని నుంచి భూసారం పెరుగుతుంది. సో ఇది స్టార్ట్ చేయాలి. పచ్చి రొట్టె అని చాలా పర్టికులర్లీ ఇరిగేటెడ్ ఏరియాస్లో, నీటిపారుదల ఉన్న ఏరియాస్లో చేసేవాళ్ళు. సో ఇది మళ్ళీ రీస్టార్ట్ చేయాలండి. ఇది చేసి 3-4 years చేసిన తర్వాత ఓ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇట్స్ ఈజీ టు స్విచ్ టు ఆర్గానిక్. సో ఇప్పుడు రైతులు ఏం ఆలోచించాలంటే నేను ప్రాఫిటబుల్ ఎలా అవుతాను. సో ప్రాఫిటబుల్ అవ్వడానికి ఖర్చులు తగ్గించుకోవాలి, సెకండ్ రిస్క్ అనేది తగ్గించుకోవాలి. మొదటి మీ ముడి సరుకుల్ని మాత్రమే మార్కెట్లో పెట్టేవాళ్ళు, లైక్ సీరియల్స్, డాల్స్, ఆయిల్స్. క్రమంగా ఉత్పత్తుల సంఖ్యని పెంచుకోవడంతో పాటు ఇప్పుడు రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ని కూడా తీసుకొచ్చారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మీ ఉత్పత్తులు ఎన్ని, వాటిల్లో బాగా డిమాండ్ ఉన్నవి ఏమిటి? ఒకటేమో మనం అందరము లైఫ్లో కొంచెం పర్టికులర్లీ అర్బన్ ఏరియాసే కాదండి, రూరల్ ఏరియాస్ కూడా ఎవ్రీవన్ హెస్ బికమ్ మోర్ బిజీ. తర్వాత మన ఫ్రీ టైం ఉంటే కూడా వీ వాంట్ టు యూజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్, నాట్ ఓన్లీ వర్క్. సో కన్వీనియన్స్ అనేది ప్రీమియం అండ్ దెన్ పీపుల్ వాంట్ టు టేక్ దట్. వెస్టర్న్ కంట్రీస్ లాగా ఫుల్ ప్రాసెస్డ్ అది తెచ్చి మైక్రోవేవ్లో పెట్టి జస్ట్ హీట్ చేసుకొని తినే స్టేజ్కు రావద్దు కూడా. సో వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఇన్ బిట్వీన్, అంటే కన్వీనియంట్. ఇప్పుడు మేము రెడీ టు కుక్ అని చేసాము, అది మన హోమ్ కుక్ ఫుడ్ లాగానే ఉంటుంది, కాకపోతే ఇట్స్ పార్షియలీ కుక్డ్. మనకు చేయటానికి వేరేది ఏమీ అవసరం లేదు, 5 to 10 minutes విల్ టేక్. సో ఈ ట్రెండ్ బాగా ఎవ్రీవేర్ పెరుగుతుంది. అది కాకుండా దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు ఇంట్రడ్యూస్ ఇండియన్ ఫుడ్ టు వెస్టర్న్ కంట్రీస్. ఎందుకంటే మన దేశంలోనే కాకుండా వీ వాంట్ పీపుల్ టు ఎక్స్పీరియన్స్ ఇండియన్ ఫుడ్. సో ఐ థింక్ దట్స్ వై వీ స్టార్టెడ్ ఈ రెడీ టు కుక్ అని. తర్వాత హెల్తీ స్నాక్స్. ఇప్పుడు స్నాక్స్ అన్నీ నార్మల్గా మైదా ఆర్ ప్రాసెస్ గ్రెయిన్స్తో చేస్తారు. వీ డూ విత్ హోల్ గ్రెయిన్స్, దెన్ వీ డోంట్ యూజ్ ఎనీ ప్రిజర్వేటివ్స్, వీ డోంట్ యూజ్ ఎనీ additives.
ఆయిల్ తక్కువ. దట్స్ హౌ ద హోల్ కాన్సెప్ట్ వీఆర్ ట్రయింగ్ టు, అది బేసిక్ స్టేపుల్స్ ఉంటూనే వీఆర్ ట్రయింగ్ టు యాడ్ దిస్ సో దట్ కస్టమర్స్కి ఏది కావాలో అది ఇవ్వగలుగుతాం. అంటే ఓవరాల్ ఒక 100 ప్రొడక్ట్స్ ఉంటాయంటారా? మాకు ఇప్పుడు ఒక 150 ప్రోడక్ట్స్ ఉన్నాయండి. మెల్లగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ పట్ల అవగాహన పెరుగుతోంది, కానీ అవి కాస్త ధర ఎక్కువ అన్న కారణంగా ప్రజలకి చేరువ కాలేకపోతున్నాయన్న వాదనతో మీరు ఏకీభవిస్తారా? అసలు ధర ఎక్కువ పలకడానికి కారణం ఏమిటి? ఈ కరెంట్ సిచ్యువేషన్లో చూస్తే ఒక 4 మెంబర్ ఫ్యామిలీ కంప్లీట్ 100% ఆర్గానిక్ గ్రాసరీస్, అంటే మన రెగ్యులర్ కిచెన్కు సంబంధించినవి కావాలంటే 1500 రూపాయలు ప్రతి నెల అధికంగా ఖర్చు అవుతుంది. ఓకే. టిపికలీ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఈజ్ ఈజీ టు అఫోర్డ్. మీరు అన్నట్టు లోవర్ మిడిల్ క్లాస్ అయితే కొంచెం కష్టం ఉంటుంది. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే, ఒకటేమో మేము రైతులకు ప్రీమియం ఇస్తామండి, 10 నుంచి 30% వరకు ఎక్స్ట్రా ప్రైస్ ఇస్తాం రైతులకి. ఓకే. మన పొలాల్లో ఎంత పెస్టిసైడ్ యూజ్ చేస్తామో ఇంచుమించు అంత పెస్టిసైడ్ స్టోరేజ్లో కూడా యూజ్ అవుతుంది. అంటే మన ధాన్యము, ఇప్పుడు మన సోనా మసూరి బియ్యం అనుకోండి, అది సంవత్సరానికి ఒకటేసారి పండుతుంది. సో అది మనం కొని స్టోర్ చేస్తే ప్రతి 15 రోజులకు అది దాన్ని స్ప్రే చేయాలి పెస్టిసైడ్తో, పురుగులు రాకుండా. సో మేము ఏం చేస్తామంటే, మేము కొన్నప్పుడు ఇవన్నీ కోల్డ్ స్టోరేజ్లో పెడతాం. తర్వాత ప్యాకింగ్ చేసే ముందు దాన్ని మళ్ళీ కెమికల్తో ఫ్యూమిగేట్ చేసి పెస్టిసైడ్తో చేస్తారు. సో మేము అది చేయకుండా మోడిఫైడ్ అట్మాస్ఫియరిక్ మెథడ్ అని చేస్తాం. దాంట్లో ఇది నార్మల్గా కెమికల్ది 24 hours అయితే అది 15 days పడుతుంది. సో ఇలాంటి ఖర్చులు పెరుగుతాయి. తర్వాత మేము ఫుల్ పాలిష్ చేయము ఏదైనా, దాని నుంచి కొంచెము వేస్టేజ్ అనేది ఎక్కువ పోతుంది. ఎందుకంటే మనం కొన్నప్పుడు స్టిల్ వీ వాంట్ రీజనబుల్ అపియరెన్స్ కస్టమర్గా. సో ఇది దాని తర్వాత ప్యాకింగ్ మెటీరియల్ కూడా, ఎందుకంటే ఇవి ఆర్గానిక్ అంటే కొంచెం ఎక్కువ పురుగులు అనేది అవకాశం వచ్చేది ఎక్కువ ఉంటుంది. సో దానికి మనం ప్యాకింగ్ మెటీరియల్ క్వాలిటీ కూడా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు బిజినెస్ ఇంకా కొంచెం చిన్నది కనుక ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, వేర్ హౌసింగ్ ఖర్చులు కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ కొంచెం సెట్ అవుతే ఈ 1500 అనేది సుమారు అబౌట్ 1000 రూపాయలకు రావచ్చు. అంతకంటే తగ్గేది కష్టం. ఇప్పుడు మీరు ఈ ఫెసిలిటీ అంతా చూస్తున్నారు ఇది. సో మనము పొలంలో పండించిన క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో, ఫుడ్ సేఫ్టీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రాజ్ గారు, మీ ఆర్గానిక్ ఫిలాసఫీ చాలా క్లియర్గా ఉంటుంది, కానీ ఫీల్డ్ లెవెల్లో దాని రైతులు 100% పాటిస్తారన్న గ్యారంటీ ఏమిటి? క్వాలిటీ చెక్ చేసుకునే మెకానిజం ఏదైనా ఉందా? బేసిక్లీ ఇట్స్ ఏ ప్రాసెస్ అండి. ఫస్ట్ ఏంటంటే మనము కరెక్ట్ ఏరియాస్ని ఎంచుకోవటం. వేర్ ఐ థింక్ ఆల్రెడీ కొంచెము ఆర్గానిక్ అనుకూలంగా ప్రాక్టీసెస్ ఉండే ఏరియాలో అయితే ఈజీ. సెకండ్ ఏంటంటే మేము చూసింది, రైతులు కొన్ని ఏరియాస్లో సాత్వికమైన భావం ఉంటుంది. అలాంటి రైతులు మాకు కరెక్ట్ అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా అండి. దెన్ సెకండ్, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఏం చేస్తామంటే వాటరు, సాయిలు, పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఇవన్నిటికీ టెస్ట్ చేస్తాము. కొన్ని పెస్టిసైడ్స్ ఉంటాయి 30-40 సంవత్సరాలైనా పోవు, అలాంటి ఏరియాస్ మేము రిజెక్ట్ చేస్తాము. కొన్ని ఇంతకుముందు యూజ్ చేస్తుంటే కొన్ని పెస్టిసైడ్ 1-2 yearsలో జీరోకి వచ్చేస్తాయి, అలాంటి ఏరియాస్ సెలెక్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఈజ్ ద ల్యాండ్ సెలెక్షను, తర్వాత ఏరియా సెలెక్షను, ఫార్మర్ సెలెక్షన్. అది అయిన తర్వాత మా ప్రాసెస్లో ఏంటంటే వీ హ్యావ్ ఏ 5 level చెక్ అండి. ఓకే. ఫస్ట్ మేము ఫార్మర్స్ను గ్రూప్స్ లాగా ఫామ్ చేస్తాము. వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మీ గ్రూప్లో ఎవరైనా ఏది ఆర్గానిక్ పద్ధతిని ఉల్లంఘిస్తే గ్రూప్ మాకు తెలియపరచాలి. గ్రూప్ తెలియపరచకపోతే హోల్ గ్రూప్ విల్ బి పెనలైజ్డ్. సెకండ్, ప్రతి 200 రైతులకు, 200 నుంచి 250 రైతులకు మా ఒక ఫీల్డ్ స్టాఫ్ ప్రాజెక్ట్ ఏరియా ఉంటారు. ఇప్పుడు 2,30,000 ఎకరాలు అని చెప్పాను కదా, ఇది ఆల్మోస్ట్ 100-110 ప్రాజెక్ట్స్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. ప్రతి ప్రాజెక్టు 15-20 కిలోమీటర్ రేడియస్లో ఫ్యూ 100 acres to few thousand acres ఏరియాలో ఉంటుందన్నమాట. సో అండ్ మా ఫీల్డ్ స్టాఫ్ అందరికీ మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. దాంట్లో మొబైల్ యాప్స్ ఉంటాయి. ఆ మొబైల్ యాప్స్లో ప్రతి ఒక్క ఫీల్డ్ జియో ట్యాగింగ్ చేస్తాం. అంటే ఆ ఫీల్డ్ లొకేషన్, లాంజిట్యూడ్, లాటిట్యూడ్ రికార్డ్ అయి ఉంటుంది. మా స్టాఫ్ అక్కడ వెళ్ళినప్పుడు ఇమ్మడే మాకు తెలుస్తుంది ఏ టైంలో వెళ్ళాడో, ఎప్పుడు వెళ్ళాడు. తర్వాత యాప్లో కూడా మన కల్టివేషన్ పద్ధతులు, వరైతే ఎట్లా కల్టివేట్ చేయాలి, ఆర్గానిక్ పద్ధతిలో దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో మా వాళ్ళు ప్రతి ఫీల్డ్ అట్లీస్ట్ మినిమమ్ 2 to 3 times ప్రతి మంత్లో వెళ్తారు. అండ్ వీ హ్యావ్ ఏ రికార్డ్ ఆఫ్ దట్. అండ్ వాళ్ళకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంకా అదనంగా కావాలంటే దే కెన్ టేక్ పిక్చర్స్ అండ్ స్పీక్ టు అవర్
స్మాల్ వీ హ్యావ్ అగ్రోనమిస్ట్ డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాం. ఏమంటే చేసుకొని వాళ్ళకు మెయిన్ ఏంటంటే మనము రైతుకు టైమ్లీ సొల్యూషన్ ఇస్తే రైతు అన్నెసరీ ఎందుకు ఖర్చు పెడతాడండి, పెస్టిసైడ్ విల్ నాట్ గో. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టైమ్లీ అడ్వైస్. సో ఇది సెకండ్ చెక్ అండి. థర్డ్ మేము ఇంటర్నల్ ఇన్స్పెక్షన్ అని చేస్తాం. ఒక్కొక్కసారి నాకు ఫ్రెండ్షిప్ అయ్యి మైట్ ఇగ్నోర్ సమ్ థింగ్స్. అప్పుడు ఏం చేస్తామంటే ఇంటర్నల్ ఇన్స్పెక్షన్. ఇప్పుడు లెట్సే ఇప్పుడు ఉత్తర కోస్టల్ ఆంధ్రాలో చేసేవాళ్ళు రాయలసీమ ఇన్స్పెక్షన్ చేస్తారు, మధ్యప్రదేశ్లో ఉన్న వాళ్ళు మహారాష్ట్ర వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు ప్రతి సీజన్. అంటే 45,000 రైతులు సుమారు 70 నుంచి 80,000 ఇన్స్పెక్షన్స్ ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఒకటి ఆ రైతు కరెక్ట్గా చేస్తున్నాడా లేదా ఆర్గానిక్ పద్ధతిలో. సెకండ్, ఇప్పుడు సరౌండింగ్ ఫీల్డ్స్ ఆర్గానిక్ చేయట్లేదండి, అక్కడి నుంచి కంటామినేషన్ రావద్దు. వాళ్ళు పెస్టిసైడ్ స్ప్రే చేసినా ఫర్టిలైజర్ వేసినా ఈ పొలంలోకి రావద్దు, ఆర్గానిక్ పొలంలోకి. ఇది థర్డ్ చెక్ అండి. ఫోర్త్, వీ వర్క్ విత్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఏజెన్సీస్. వాళ్ళు కూడా ప్రతి సీజన్ ఇన్స్పెక్ట్ చేస్తారు, ఫార్మ్స్ చేస్తారు. తర్వాత మేము రికార్డ్ చేస్తాము ప్రతి సీజన్లో వరి ఎంత పండిస్తున్నారు రైతులు, ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు, క్రాప్ కండిషన్ ఏంటి, దీని నుంచి ఎంత దిగుబడి రావచ్చు, అవన్నీ రికార్డ్ అయి ఉంటాయి. సో అది దట్ ఈస్ ద ఫోర్త్ కంట్రోల్ అండి. ఫిఫ్త్, హార్వెస్ట్ చేసిన తర్వాత మేము మళ్ళీ మా స్టాఫ్ వెళ్ళి రైతు ఇంట్లోకి గోదాములకి వెళ్ళి అక్కడి నుంచి శాంపుల్ తీసుకొని వచ్చి 208 పెస్టిసైడ్ రెసిడ్యూస్ మేము టెస్ట్ చేస్తాం. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి జీరో. అప్పుడే ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో వీ హ్యావ్ ఏ ఫెయిర్లీ ఫుల్ ప్రూఫ్ ప్రాసెస్. అది కాకుండా వీ హ్యావ్ ఏ 100% ట్రేసబిలిటీ. పర్హాప్స్ ఐ విల్ బీ కాన్ఫిడెంట్ టు సే వీఆర్ ద ఓన్లీ కంపెనీ ఇన్ ఇండియా విచ్ హెస్ గాట్ దిస్ ట్రేసబిలిటీ. మీరు ఆ బ్యాచ్ నెంబర్ ప్యాక్ వెనకాల బ్యాచ్ నెంబర్ అని ఉంటుంది, అది చూస్తే వీ కెన్ టెల్ యూ ఆ ఉన్న ప్యాక్లో పదార్థము ఏ రైతులు పండించారు. సో దట్స్ ద ట్రేసబిలిటీ వీ హ్యావ్. అండ్ వీఆర్ అప్గ్రేడింగ్ అవర్ సాఫ్ట్వేర్. ఇంకో సంవత్సరంలో పర్హాప్స్ వీ విల్ పుట్ ఇట్ ఆన్లైన్. సో మీరు అది క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే యువర్ సెల్ఫ్ విల్ నో. మెటల్ రాకుండా, గ్లాస్ రాకుండా, తర్వాత మనము బ్యాక్టీరియా, ఫంగస్ ఇవన్నీ లేకుండా దర్ ఇస్ ఎంటైర్ థింగ్ వాట్ యూఆర్ సీయింగ్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ. సో మనం ఫీల్డ్లో ఎంత కృషి చేస్తామో ఇక్కడ కూడా ఫ్యాక్టరీలో చేసి వీ వాంట్ టు గివ్ సేఫ్ ఫుడ్, అబ్సల్యూట్ ప్యూరిటీ. అండ్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయానని, మీరు అడిగారు ఇంతకుముందు 24 మంత్ర అని. మేము స్టార్ట్ చేసినప్పుడు మా ఫ్రెండ్ రాజ్ సూపే అని ఉన్నాడు, ఆయన అడిగాను ఇట్లే మాట్లాడుతుంటే నేమ్ సజెస్ట్ చేయంటే 24 లెటర్డ్ మంత్ర అన్నాడు. బేసిక్లీ దాని మీనింగ్ ఏంటంటే మనము పంచభూతాలు అంటాం కదా, మనం సంస్కృత్లో భూమి రాపో అనాలో అనిలో నభః అంటాం, అంటే ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ఎథర్. సో ఇవి యాడ్ చేస్తే ఇంగ్లీష్లో రాస్తే యాడ్ చేస్తే 24 లెటర్స్ వస్తాయి. సో 24 లెటర్డ్ మంత్ర అని ఉండింది. దాని తర్వాత కొంచెం 24 లెటర్ మంత్ర అని షార్ట్ చేసాము. తర్వాత చాలామంది కస్టమర్స్కు మాకు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ చెప్పాలంటే కొంచెం కష్టం అవుతుంది, 24 మంత్ర అని చేయమన్నారు. ఇంకా అలా 24 మంత్ర అయిపోయింది. 24 మంత్ర బ్రాండ్ సక్సెస్ చూసాక మరికొంతమంది రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఆర్గానిక్ ఫుడ్స్ మార్కెట్లో మీ షేర్ ఎంత ఉంది? మీ ప్రొడక్ట్స్ని ఏ దేశాలకి ఎగుమతి చేస్తున్నారు? ఇండియాలో కానీ ఇండియన్ బ్రాండ్స్లో ఆర్గానిక్ ఫుడ్ వరల్డ్ వైడ్ కానీ ఇండియాలో అయితే 60% షేర్ ఉంది. అబ్రాడ్ విల్ బి ఈవెన్ మోర్ దెన్ దట్ 70%. మేము డైరెక్ట్గా 27 కంట్రీస్కి ఎగుమతి చేస్తామండి. యుఎస్, కెనడా, యూరప్లో ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ కంట్రీస్, నెదర్లాండ్స్, డెన్మార్క్, ఆల్ స్కాండినేవియన్ కంట్రీస్, యూకే and France, Germany, then Middle East lo all Gulf countries, then Singapore, New Zealand, Australia, Thailand, Malaysia. మేము డైరెక్ట్ చేసేది ఇది. మాకు తెలిసింది ఏంటంటే ఇంకో 20 కంట్రీస్లో మాకు తెలియకుండా మా ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయండి. అది ఎలా జరుగుతుంది అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, వాళ్ళు ఇండియాకి వచ్చి పికప్ చేసుకొని వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2 monthsలో వీ హ్యావ్ ఎక్స్పోర్టెడ్ టు కెమెరూన్, then we have exported to another 2 African countries. We are surprised, వాళ్ళే వచ్చి మాకు కావాలి అంటే మీరు అమ్మగలుగుతారా అంటే లేదు మీ ప్రోడక్ట్స్ చాలా అవగాహన ఉంది మాకు కావాలని కంటైనర్స్ తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇండియాలో మీ మార్కెట్ షేర్ ఎంత ఉంటుంది? మాది 60% షేర్ ఉంటుంది. 60%. ఓకే, దట్స్ హ్యూజ్ యాక్చువల్లీ. సో వీ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో టు maintain integrity and customer confidence and also build the category. రాజ్ గారు, క్విక్గా స్టార్ట్ చేసిన క్యాట్ ఆన్సర్స్ చెప్పినట్టు క్విక్గా చెప్పేయాలి. ఓకే.
మీ ప్రొడక్ట్స్లో అతి తక్కువ ధర పలికేదేది, అలాగే ఖరీదైనదేమి? అతి తక్కువది అంటే మన గోధుమ పిండి అండి. ఇది 20 to 30 రూపీస్. మిగతా మంచి ప్రోడక్ట్స్ నార్మల్ ప్రోడక్ట్స్ కంటే ఎక్కువ ఉంటుంది. ఖరీదైనదంటే ఆయిల్ అండి, పర్టికులర్లీ వేరుశనగ నూనె. సో దిస్ ఈజ్ ఎక్స్పెన్సివ్. మీకు బాగా నచ్చిన వ్యవసాయ పద్ధతులు ఏ దేశంలో ఉన్నాయి? ఒకటండి, ఐ అడ్మైర్ లాట్ ఆఫ్ జర్మన్ ఫార్మర్స్ ఫర్ దేర్ ఆర్గానిక్ ఇంటిగ్రిటీ దిస్ థింగ్. అదే విధంగా డచ్ ఫార్మర్స్ కూడా, బట్ ఆఫ్ కోర్స్ వాళ్ళదంతా మోర్ హైటెక్ ఆర్గానిక్ అగ్రికల్చర్, గ్రీన్ హౌసెస్లో ఇది. ఈ రెండు నచ్చాయి. మిగతా డెవలపింగ్ కంట్రీస్ అంటే మామూలుగా ఇండియా లాగా. మన భారతీయులకి 1-2 హెల్త్ టిప్స్ చెప్పమంటే ఏదని చెప్తారు? లిమిటెడ్గా తినటము, సీజనల్ తినటము, లోకలీ అవైలబుల్ స్టఫ్ తినటము. ఈ మూడు మనం కరెక్ట్గా చేసుకుంటే బై అండ్ లార్జ్ థింగ్స్ విల్ బి రైట్. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలని అనుకునే వారికి బుక్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మేము కూడా బుక్స్ తయారు చేసాము, కొన్ని స్వచ్ఛంద సంస్థలు తయారు చేశారు. సో కాకపోతే ఇది ఇంకా కొనటానికి అనేది లేదు. సో వాట్ వీ వాంట్ టు డూ ఇస్ వీ విల్ పుట్ యాజ్ ఈ బుక్స్ ఆన్ ది వెబ్సైట్. సో ఇంకో పర్హాప్స్ 1-2 monthsలో వీ విల్ డూ దట్. సో పీపుల్ కెన్ ఫ్రీలీ డౌన్లోడ్. సెలవు రోజుల్లో మీరు ఇష్టంగా చేసే ఒక పని ఏమిటో చెప్పండి. క్యాచ్ అప్ ఆన్ మై రీడింగ్. ఓకే. ఫిక్షన్, నాన్ ఫిక్షన్? I used to do a lot of fiction, now lot of non-fiction, particularly a lot of history. మీరు మీ ఎంప్లాయీస్ అనుసరించే ఒక ఆదర్శం ఏమిటో చెప్పండి. Basically, I think, as I said, we are a very value-driven company, Andy. We are a set of values and beliefs. What we always say is, you have to live, you have to walk your talk. Right. So, right from all our employees get coupons for buying our products. So, manchaina chedaina first we have to experience. So that's how I think we try to do everything. So whatever we preach, we practice. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ గారు ఫర్ కమింగ్ ఆన్ అవర్ షో అండి. Thank you very much. Yeah. అనారోగ్యాన్ని మార్కెట్ చేసినంతగా ఆరోగ్యాన్ని మార్కెట్ చేయలేము అన్న అపోహాలను పటాపంచలు చేశాయి 24 మంత్ర ప్రొడక్ట్స్. ఆర్గానిక్ వ్యవసాయాన్ని కూడా లాభాలు బాట పట్టించింది ఈ కంపెనీ. ఇది ఈ వారం బెస్ట్ ఇన్ ద బిజినెస్. వచ్చే వారం మరో గెస్ట్తో కలుద్దాం. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.